జై శ్రీరామ్. మా పవిత్ర యూట్యూబ్ ఛానల్ సనాతన్ హిందూలోకి మీ అందరికీ హార్దిక స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడబోయే రోజు స్వయంగా భగవంతుడు విష్ణువు ధర్మ పరిరక్షణ కోసం అయోధ్యలో అవతరించిన రోజు శ్రీరామనవమి. ఇది ఒక పండుగ మాత్రమే కాదు, మన సనాతన సంస్కృతికి గర్వకారణం. ఈ దినం యొక్క పూర్తి పూజా విధానాన్ని మరియు ప్రతి సనాతని గర్వపడే అంశాలను తెలుసుకుందాం. రామనవమి ప్రాముఖ్యత. చైత్రమాసం శుక్లపక్షం 9వ తిథిని మనం రామనవమిగా జరుపుకుంటాం. ఈ రోజే అయోధ్యలో మహారాజా దశరథుని ఇంటిలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు కేవలం రాజు కాదు, ఆయన ధర్మానికి నిలువెత్తిన ప్రతిరూపం. ఈ పండుగ కేవలం పూజ కోసం కాదు, ఆయన ఆదర్శాలను మన జీవితాల్లో స్థిరపరచడానికి ఉంది. సంపూర్ణ పూజా విధానం. 1. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన పచ్చ లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. 2. ఇంట్లో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచాలి. 3. ఒక శుభ్రమైన చిన్న మేడపై కాషాయ లేదా పసుపు వస్త్రం పరచాలి, విగ్రహాలను స్థాపించాలి. 4. పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర తో అభిషేకం చేయాలి. 5. దీపం వెలిగించి అగరబత్తి, పూలు సమర్పించాలి. 6. శ్రీరామ చరితమానసం లేదా రామరక్షా స్తోత్రం పఠించాలి. 7. ప్రసాదంగా బెల్లం శనగలు లేదా పంజీరి ఇవ్వాలి. 8. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక హారతిని ఇవ్వాలి, అదే శ్రీరాముడి జన్మ సమయం అని భావిస్తారు. 9. చివరగా రాముని జన్మకథ వినాలి మరియు సంకీర్తన చేయాలి. సనాతన ధర్మంపై గర్వంగా ఎలా ఉండాలి? ఈ కాలంలో ప్రపంచం దారి తప్పి భ్రమలో పడిపోయింది, కానీ మన సనాతన ధర్మం మనకు ధైర్యం, ధర్మం మరియు నిజాయితీని నేర్పుతుంది. శ్రీరాముని జీవితం మనకు చెప్పేది, రాజు అంటే ప్రజల కోసం జీవించేవాడు, కొడుకు అంటే తండ్రి మాటను గౌరవించేవాడు, భర్త అంటే భార్య గౌరవానికి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేవాడు. మన ధర్మం పుస్తకాల్లో మాత్రమే కాదు, ప్రతి సంస్కారం, ప్రతి కర్మ, ప్రతి త్యాగంలో ఉన్నది. కాబట్టి మీరు రామనవమిని జరుపుకుంటూ కేవలం పూజ మాత్రమే కాదు, రాముని ఆలోచనలను కూడా అనుసరించండి. ఇదే నిజమైన గర్వం సనాతన ధర్మంపై. మీరు కూడా భారత్ అంతటా శ్రీరాముని ఆదర్శాలు వ్యాపించాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి, కామెంట్లో రాయండి జై శ్రీరామ్, మరియు మా ఛానల్ సనాతన్ హిందూ ధర్మ ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి దివ్య వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు రామనామం సదా మంగళకరమే.